సినిమాలో మామూలుగా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నప్పుడు హీరోలను పోలి ఉండే డూప్లను ఉపయోగిస్తారు. బాహుబలి 2లో కూడా ప్రభాస్ చేయలని కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ కూడా డూప్తో చేయించారు. ప్రభాస్ డూప్కు వెనుక ఉన్న ఆర్టిస్ట్ పేరు కిరణ్ రాజ్. అచ్చం ప్రభాస్ హైట్, వెయిట్, హెయిర్, ఫిజిక్ ఉన్న అతను బాహుబలి సినిమాలో ఎంతో కీలకంగా మారారు. ప్రభాస్ గడ్డం మీసాలు పెంచితే అతను కూడా పెంచాడు. బాహుబలి షూటింగ్ నిమిత్తం ప్రభాస్ ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటాడో, ఎలా మేకప్ చేసుకుంటాడో అలాగే ఇతగాడు కూడా మేకప్ వేసుకున్నాడు. అయితే నువ్వు ప్రభాస్లా ఉంటావని అందరూ అన్నారట. ఈ మాటలే కిరణ్ రాజ్ మనసులో నాటుకున్నాయి. అయితే ప్రభాస్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఇతను అచ్చం ప్రభాస్లా మారిపోయాడు. ఆహార్యం, నటన అన్నీ డార్లింగ్లా వణికిపుచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం బాహుబలి సినిమాలో ప్రభాస్కు డూప్ కావాలి. కిరణ్ రాజును ఎంపిక చేశాడు రాజమౌళి. తన అదృష్టానికి మురిసిపోయిన కిరణ్ ప్రభాస్ వెంటే ఉన్నాడు. ప్రభాస్లా మేకప్ వేసుకోవడం, ప్రభాస్లానే కాస్ట్యూమ్స్ ధరించడం చేశాడు. జైల్ రోల్ ఉన్న ప్రభాస్, శివుడు, బాహుబలి క్యారెక్టర్స్ ఈ రెండు సన్నివేశాలకు సంబంధించిన యుద్ధ సన్నివేశాల్ని లాంగ్ షాట్లో ప్రభాస్ క్యారెక్టర్లో కిరణ్ రాజ్ నటించేవాడు. అలా ప్రభాస్కు కిరణ్ చాలా దగ్గరయ్యాడు. అయితే యుద్ధ సన్నివేశాల్ని ప్రభాస్కు బదులు కిరణ్ రాజు చేసేవాడనే సోషల్ మీడియా రూమర్స్ను ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని బాహుబలి టీంలో పనిచేస్తున్న విజువల్ ఎఫెక్టివ్ టీం ధృవీకరించింది. బాహుబలి డూప్ కిరణ్ రాజేనని చెప్పినట్లు సమాచారం.